పుదీనా నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంత పెద్ద కట్టలు 2 కట్టలు చేసిండండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. పుదీనా నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. పుదీనా నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం. నాలుగు కప్పుల పుదీనా, కడాయి పెట్టి అది వేడయ్యేలోపు చింతపండు, ఒక గుప్పెడంత చింతపండు, ఇది కూడా మంచిగా నీళ్ళు వేసి కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టాం. నీళ్ళు కొన్ని వేసుకొని నానబెట్టుకున్నానండి 2 సార్లు కడిగి. ఇప్పుడు జీలకర్ర 2 టీ స్పూన్ల జీలకర్ర, మెంతులు 1 టీ స్పూన్ అండి, ఇవి కూడా వేగినాయి. ఒక గిన్నెలకు తీసుకుందాం. పావు కప్ అంత నూనె వేసుకొని పుదీనా వేయించుకుందాం. నూనె వేడైనాక పుదీనా ఆకులు వేసి ఇది మంచిగా వేగిపోయింది పుదీనా. ఇప్పుడు చల్లగా చేసుకుందాం ఫ్యాన్ కింద పెట్టి. జీలకర్ర, మెంతులు, రెండు టీ స్పూన్ల ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ చేసుకున్న పౌడర్. ఇప్పుడు ఇంట్లోనే నానబెట్టుకున్న చింతపండు, చింతపండు ఇలా సరే మిక్సీ తిప్పుకున్నా. ఇప్పుడు చల్లగైన పుదీనా తీసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకున్నా కదా, ఇది కూడా మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ జార్లోకి తీసుకున్నా కదా, ఇది కూడా మిక్సీ పట్టుకున్నాం. పావు కప్ అంతా కారం పొడి, పావు కప్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు. ఇప్పుడు పావుదొక కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 2 స్పూన్ల జీలకర్ర, ఆవాలు,
స్పూన్లు ఆవాలు స్టవ్ ఆఫ్ చేసుకొని మిరప విత్తనాలు తుంచుకోండి. ఎండుమిర్చి ఒక 5, చితక్కొట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు, ఇప్పుడు కింద దించినాక కడాయి కొంచెం ఇంగువ, ఇప్పుడు ఈ కారము, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు పసుపు 1/2 టీ స్పూన్, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు పుదీనా, చింతపండు కలిసి మిక్సీ చేసుకున్న పేస్ట్, అంతే మంచిగా రెడీ అయిపోయింది పుదీనా నిల్వ పచ్చడి. ఇంకా వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పుదీనా ఎన్నిటికో మంచిది కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.